హలో మేడం గారు, మిమ్మల్ని. చెప్పండి. హలో, ఎలా ఉన్నావు? చెప్పు ప్రియాంక. బాగున్నావా? ఏముంది వాళ్ళ ఆఫీస్లో టెన్షన్ నేనంటూ గొడవపడ్డాను. ఏంటి ఏంటి వాళ్ళు కూర ఏమండమంటారు? కూర గురించి అని అడిగేది. చాలా టెన్షన్ పడ్డాను తెలుసా. చెప్పండి ఏం వండాలో ముందు, టైం అవుతుంది అక్కడ. నాకు ఫిష్ అంటే చాలా ఇష్టం, అది ఉండొచ్చు కదా ఈ రోజుకి. ఇవాళ వండడం కుదరదండి, పిల్లలు చికెన్ వండమన్నారు, నేను చికెన్ వండుతాను. కట్ చేయదు. ఏంటి కర్రీ ఏం వండాలని యూట్యూబ్లో చూస్తున్నావు ఏంటి? అవునండి, చికెన్ కర్రీ ఎలా వండాలి అన్నది చూస్తున్నాను. చికెన్ కర్రీ వండడం రాదా? నాకు వచ్చింది ఒకలాగే వచ్చు, యూట్యూబ్లో చూస్తే పలు రకాలు తెలుస్తాయి కదా అని. చికెన్ వండాలన్నా యూట్యూబ్, ఫిష్ వండాలన్నా యూట్యూబ్, మటన్ కర్రీ వండాలన్నా యూట్యూబే. యూట్యూబ్ను వాడినాలంటే ఎవరూ లేరు ఈ రోజుల్లో. చూడండి, ఆఖరికి ఏం చెప్పాలి, కాన్సెప్ట్ ఏంటి? యూట్యూబ్లో సెర్చ్ చేసావా కర్రీ కోసం? చేశాను. అవన్నీ ఎందుకు, ఏ జొమాటోలో డెలివరీ బుక్ చేయొచ్చు కదా. స్టార్ట్. బుజ్జి, చెప్పండి. కర్రీ వండుతున్నావా లేకపోతే ఏంటి ఇంకా యూట్యూబ్లో సెర్చ్ చేస్తున్నావా? యూట్యూబ్లో చెక్ చేస్తున్నాను ఏ మోడల్లో చికెన్ వండాలా అని టేస్టీగా. నువ్వు అందులో సెర్చింగ్ చేసి అన్నీ చేసి బదులు ఏ జొమాటోలో స్విగ్గీలో ఆర్డర్ పెట్టేస్తే మేము శుభ్రంగా తింటాం కదా. జొమాటోలో స్విగ్గీలో ఆర్డర్ పెడుతుంటే అందరికీ సరిపోవట్లే కదా, అందుకనేసి ఇందులో 1 కిలో చికెన్ తెచ్చేసి ఇందులో ఒక్కసారి యూట్యూబ్లో చెక్ చేసి కర్రీ వండేసాం అనుకో, కడుపు నిండా అందరూ తినచ్చు, టేస్టీగా కూడా ఉంటుంది. నువ్వు సెర్చ్ చేసి అన్నీ చేసేటప్పటికి ఇక్కడ ఆకలి మొత్తం ఏముండదు మాకు. నువ్వు వండినా వేస్ట్ అయిపోతుంది. ఎందుకు వేస్ట్ అవుతుంది? ఆకలేస్తే ఇంకా గట్టిగా తింటారు. ఈ రోజుల్లో చెప్పలేమండి ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం ఇలా చెప్పలేము. అందరూ ఇంతే, యూట్యూబ్లో సెర్చ్ చేయడం, రకరకాల అన్నీ వేయించడం, కర్రీలు చెడగొట్టడం. ఇప్పుడున్న జనరేషన్ ఇదే నేను నేర్చుకున్నాను. కర్రీలు ఎందుకు చెడతాయి? బాగానే ఉంటాయి, ఒకసారి చేసినా రెండోసారి బాగానే వస్తాయి. యూట్యూబ్లో అన్నీ ఏమంటారు రకరకాల అన్నీ మన ఇంట్లో ఉండవు కదా. ఉన్నాయి, వేస్తాం, అందుకే కొంచెం బాగుంటుంది కొంచెం బాగోదు. ఇంకా అర్థం చేసుకోరండి ఆడవాళ్ళు. ఏం చేస్తాం, తప్పదు. ఇంకా ఆన్లైన్ ఆర్డర్ అంటారు, యూట్యూబ్లో చూసి కర్రీస్ వండుతారు, రకరకాల వెరైటీలు అంటారు. ఏమైపోద్ది లోపల ఏమో అర్థం అవ్వట్లేదు. మనకి ఇష్టమైన వండమంటే వండంటారు, వాళ్ళకి ఇష్టమైనవి మనం తినాలి. ఏం చేయమంటారు చెప్పండి. ఏం చూస్తున్నారు? ఏం చేస్తావు, నేను వండమన్నది నువ్వు వండలేదు. కనీసం యూట్యూబ్లో చూస్తూ తిందామని చేపల పులుసు చూస్తే ఇక్కడ చికెన్ కర్రీ తింటున్నాను. బాగా తెలివితేటలు ఎక్కువైపోతున్నాయి మీకు. ఏం చేస్తావు, నా కర్మ. తినండి చికెన్ కర్రీ, చేపల పులుసు వద్దు. ఏమంటారు ఫ్రెండ్స్, ఎవరి తృప్తి వాళ్ళ ఆనందం. ఏం చేస్తాం, తప్పదు కదా.